హాయ్ అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పవన్ కళ్యాణ్ గారి పైన అటు తమిళుల నుంచి అటు నార్త్ నుంచి కూడా కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి సార్. అంటే మొన్న జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన స్టాలిన్ పైన విమర్శలు చేశారు. అంటే హిందీ భాష ఒకటి పోరాటం చేస్తున్నారు కదా వాళ్ళు, వాటిపైన ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు అక్కడి నుంచి విమర్శలకు దారితీసింది. అయితే ఈయన కూడా గతంలో హిందీకి వ్యతిరేకంగా చేసిన పోస్టులన్నింటినీ ఇప్పుడు పోస్టులు పెట్టేసి మీరు అప్పుడు అలా మాట్లాడారు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటూ ట్రోలింగ్ అయితే చేశారు. దానికి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే నేను హిందీని భాషగా ఎప్పుడు వ్యతిరేకించలేదు, హిందీని బలవంతంగా రుద్రము తప్పే, అలాగని గుడ్డిగా వ్యతిరేకించడమే తప్ప అన్నట్టుగా పోస్ట్ అయితే పెట్టారు. ఏదేమైనా ఒక విమర్శలు అయితే ఆయన వస్తున్నాయి కదా, మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదండి, ఎన్డీఏ గ్రూప్ నుంచి తమిళనాడు మీద ఒక దాడి ప్రోగ్రాం నడుస్తోంది. అందులో భాగంగానే నిర్మలా సీతారామన్ గారు కూడా ఆవిడ పార్లమెంట్లో కొంచెం గొంతు పెంచి పెరియార్ పేరు చెప్పకుండానే పెరియార్ మీద విమర్శలు చేశారు. చాలా క్రిటికల్గా, చాలా సీరియస్గా ఆవిడ విమర్శిస్తూ ఆయన తమిళ భాషని చాలా అగౌరవపరిచాడు పెరియార్ అన్న టోన్లో ఆయన మాట్లాడిన దాన్ని ఇంకొక కాంటెక్స్ట్లోకి తీసుకెళ్ళి ఆవిడ విమర్శించేటువంటి ప్రయత్నం చేశారు నన్ను. కాబట్టి ఇది ఒక దాడి, అంటే తమిళ భాష మీద జరుగుతున్నటువంటి దాడిగా నేను చూడట్లేదు, కానీ మొత్తానికి తమిళనాడు మీద, పర్టికులర్గా డిఎంకే మీద జరుగుతున్నటువంటి దాడి. అంటే తమిళనాడుని తమ కంట్రోల్లోకి తీసుకోవటం కోసం భారతీయ జనతా పార్టీ పడుతున్నటువంటి తాపత్రయంలో భాగంగానే నిర్మలా సీతారామన్ గారు పెరియార్ మీద దాడి చేయటము, అలాగే పవన్ కళ్యాణ్ హిందీ భాష ప్రాముఖ్యత గురించి ప్రస్తావించటము, ఇవన్నీ కూడా ఆ క్రమంలో జరిగాయి తప్ప ఏది ఊరికినే జరగలేదు. దీని వెనకాల ప్రోగ్రాం ఉంది, డీలిమిటేషన్ గొడవ ఉంది. డీలిమిటేషన్ గురించి నోరు తెరిచి మాట్లాడినటువంటి మొదటి సౌత్ ఇండియన్ నాయకుడు స్టాలిన్ నోరు ముగించడం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. అందులో భాగంగానే అంటే ఇప్పుడు ఆయన రేపు జేఏసీ ఏర్పాటు చేసి, అంటే ఒక రకమైన వేర్పాటువాదాన్ని రెచ్చగొడుతున్నారు వీళ్ళు అనేటువంటి వాతావరణం దిశగా కూడా ఇది వెళ్ళొచ్చు. అంటే నిన్న ఆయన మాట్లాడుతూ మీకు పనివాళ్ళు కావాలంటే బీహార్ నుంచి కావాలా అన్నాడు పవన్ కళ్యాణ్. పనివాళ్ళు కావాలంటే బీహార్ నుంచి తెచ్చుకోవాలని ఎవరూ తాపత్రయపట్టలేదు. ఇక్కడ రావటం వలన చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎవరికి కూలీ రేట్లు పెరగటం లేదు. మహాప్రభు, మీరు సౌత్కి వలసలు ఆపండి, ముందు మిమ్మల్ని రమ్మని ఎవరు ప్రాధాయపడటం లేదు, మీరు వచ్చి ఇక్కడ హింసిస్తున్నారు జనాలను. అందుకని పవన్ కళ్యాణ్ గారికి ఓపిక ఉంటే అది ఆపాలి. అది కాకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అంటే పొందిక, సమన్వయము ఇవేవి లేకుండా ఆయన ప్రసంగం నడిచింది. తర్వాత ఇంకొక మాట అన్నాడు ఆయన, హిందీ తప్పు అనటం, హిందీ కాదనటం, ఇవన్నీ ఎలా కరెక్టు అంటే, నిజానికి జాతీయ భాష హోదా ఏ భాషకి లేదు భారతదేశంలో అధికారికంగా. ప్రాచీన భాష హోదా కోసం ఆ మధ్య తెలుగు తమిళ మధ్య ఘర్షణ జరిగింది. నిజానికి తమిళకి వచ్చేసింది కానీ తెలుగుకి రాలేదు. దాని మీద ఒక గొడవ నడుస్తోంది. దీంతోపాటు తమిళనాడులో ఇప్పటికీ డామినెంట్, అంటే ఎక్కువ మంది మాట్లాడేటువంటి భాషగా చూస్తే తమిళ్ తర్వాత తెలుగే. అంత మాత్రం చేత అక్కడ తెలుగు భాషకి కూడా సరైనటువంటి ఆదరణ లభించటం లేదు అనే గొడవ ఒకటి ఉంది తమిళనాడులో. అంటే తమిళనాడులో తెలుగు స్కూల్స్ని చాలా వరకు తగ్గించేశారు. ఒకప్పుడు బాగానే ఉండేవి, కానీ ఇప్పుడు నెమ్మదిగా తగ్గింపు దశలోకి వచ్చేసినాయి. తెలుగుని వాళ్ళు స్కూళ్ళలో కూడా తీసేస్తున్నారు నెమ్మదిగా. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు దీని మీద ఫైట్ చేస్తున్నారు. ఆల్రెడీ గతంలో అసెంబ్లీలో గొడవ జరిగింది. జయలలిత గారు దీనికి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో. అదొక పంచాయతీ ఉంది ఆల్రెడీ అక్కడ. సరే, అదేదో లోకల్ గొడవ అనుకుంటే, హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగినప్పుడు కూడా హిందీ వ్యతిరేక ఉద్యమంగా మాత్రమే జరగలేదు. అది పెరియార్ రామస్వామి నేతృత్వంలో జరిగినటువంటి ఉద్యమం కూడా అది ఇక్కడ కల్చర్ మీద జరుగుతున్నటువంటి దాడిగా మాత్రమే వారు చూశారు. అలాగే హిందీ భాషా ప్రచార సమితి కూడా ఉంది అక్కడ మెడ్రాస్లో. చాలామంది అక్కడ హిందీ నేర్చుకునే వాళ్ళు వెళ్తూ ఉంటారు.
సౌత్ ఇండియా మొత్తానికి అదే సెంటర్, అది అక్కడే ఉంది. కాబట్టి ఇక్కడ హిందీ అనేది నేర్చుకోదలుచుకుంటే నేర్చుకోవచ్చు, కానీ అది ఒక భాషగా అది ఇంపోజ్ చేయటం, స్థానిక భాషలకి మించి ఇంపోజ్ చేయటం, దాన్ని ఒక జాతీయ భాషగా ప్రచారం చేయటం, ఇలాంటివి కూడదు అంటున్నారు వాళ్ళు. దీన్ని అర్థం చేసుకుని మాట్లాడాలి ఆయన. అంటే ఒకప్పుడు అలా మాట్లాడాడు, ఇప్పుడు ఇలా మాట్లాడాడు అని మాట్లాడటం కన్నా కూడా ఇప్పుడు మాట్లాడిన దాని సెన్స్ వేరే ఉంది. ఇది తమిళనాడులో డిఎంకేని పక్కకి గెంటేసి వీళ్ళ అనుకూల ప్రభుత్వాన్ని తీసుకురావాలి, తమిళనాడుని కంట్రోల్లోకి తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ రేపినటువంటి ఒక వివాదం ఇది. ఏది ఈ క్రమంలోనే టోటల్గా సౌత్ని ఇబ్బంది పెట్టడంలో భాగంగా వాళ్ళు డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన అనే పేరుతో చేస్తున్నటువంటి ప్రయత్నాలు నార్త్లో నియోజకవర్గాలను విపరీతంగా పెంచేసి సౌత్లో ఉన్నవే ఉంటాయని చెప్తున్నాడు చాలా క్లియర్గా. అమిత్ షా గారు చాలా స్పష్టంగా ఆయన చెప్తోంది ఏంటంటే తగ్గవు అని చెప్తున్నాడు తప్ప పెరుగుతాయనే మాట చెప్పట్లా. ఆయన మొన్న స్టాలిన్కి ఇచ్చిన రిప్లైలో కూడా అదే అన్నాడు, తగ్గుతాయని ఎవరు చెప్తున్నారు మీకు అని మాట్లాడుతున్నాడు ఆయన. తగ్గుతాయనే మాట వాడాడు స్టాలిన్. సో ఈ నియోజకవర్గాల పునర్విభజన, పార్లమెంటు ఏకపక్షంగా మారిపోవటం, తద్వారా సౌత్కి జరగబోయేటువంటి అన్యాయాలు, సౌత్ను పట్టించుకోకుండా ఇదేదో తోకలాగా చూసేటువంటి పరిస్థితి, వీటి మీద జరుగుతున్నటువంటి ఆందోళన అది. ఆ ఆందోళనని అంటే దానికి మతం రంగు, కులం రంగు జనరల్గా మన వాళ్ళు ఎలా పూస్తారో అలాగే భాష రంగు పూసి ఇది హిందీ వ్యతిరేక ఉద్యమము, ఇది ఒక రకంగా సౌత్ నార్త్ మీద ప్రకటిస్తున్న యుద్ధము అన్న టైప్లో నిన్న నిర్మలా సీతారామన్ గారి ప్రసంగం కూడా నడిచింది. కానీ ఆవిడ అలాగే మాట్లాడాలి. ఆవిడ వేస్తున్న క్యారెక్టర్కి ఏ డైలాగ్ అవసరమో ఆ డైలాగే చెప్పింది ఆవిడ. పాత్రోచితం అంటారు దీన్ని, పాత్రోచితంగానే అభినయించారు ఆవిడ. అందులో భాగంగానే ఆవిడ పెరియారుని చాలా సందర్భాల్లో కోట్ చేశారు. ఆ ధోరణి అలా నడిచింది. అంటే ప్రాచీన హోదా గురించి జరిగిన దానిలో బార్బేరియస్ లాంగ్వేజ్ అన్నాడు తమిళ్ని ఆయనే అని చెప్పి, ఎవరైతే తమిళ్ గురించి మాట్లాడాడు, తమిళ్ని పట్టించుకున్నాడని వీళ్ళందరూ భుజాలకు ఎత్తుకుని ఆయన ఫోటోలు భుజాలకు ఎత్తుకు తిరుగుతున్నారో ఆయనే తమిళ్ని అవమానపరిచాడు అని ఆవిడ పెరియార్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇది ఒక ఖండించదగ్గ వ్యవహారం. వీళ్ళ ప్రోగ్రాము భాష కాదు, మరొకటి కాదు, ఇవన్నీ కూడా వీటన్నిటికీ ఒక పునాది ఉంది. ఆ పునాది సౌత్ని కంట్రోల్లోకి తీసుకోవటంలో భాగంగా తమిళనాడు, కేరళ వాళ్ళకు కొరుకుడు పట్టడం లేదు. ఈ వివాదం రేపి ఏదో పద్ధతిలో తమిళనాడుని కంట్రోల్లోకి తీసేసుకుని కేరళ సంగతి నెమ్మదిగా చూద్దాం అనే మూడ్లో ఉంది భారతీయ జనతా పార్టీ. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఆవేశపడ్డారు. ఆయన ఇప్పుడు అవునన్నా కాదన్నా ఇది భాష గొడవ కాదు, ఇది డీలిమిటేషన్ గొడవ మాత్రమే కాదు, సౌత్ ఆల్రెడీ సఫర్ అవుతోంది నార్త్ నుంచి, దక్షిణాది తీవ్రంగా ఇబ్బందులకు గురవుతోంది ఉత్తరాది నుంచి, ఉత్తర భారతదేశం నుంచి. ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యత కూడా కోల్పోయే పరిస్థితి వస్తోంది. మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయని సీరియస్గా చెప్పి ఒక నిరసన కార్యక్రమం చేసినా లేదు, సౌత్లో ఉన్నటువంటి ఎంపీలందరూ రిజైన్ చేసినా ఏమీ కాదు. అటువంటి కండిషన్లోకి పార్లమెంటును తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. మీరు ఎంపీలు ఒక నెంబర్ మాత్రమే, మీ దగ్గర నుంచి వచ్చే ఎంపీలు నెంబర్ తప్ప ఏమీ కాదు. వాళ్ళ నిరసనను కూడా ప్రభుత్వం పట్టించుకోవాలనేటువంటి పట్టించుకునే అవకాశం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ దిశగా పార్లమెంటును నడుపుతున్నారు. దీని గురించి డిస్కషన్ జరగాలి. దీంతోపాటు సౌత్కు వస్తున్నటువంటి వలసల మీద, వ్యాపారాల కోసం వస్తున్నటువంటి వలసలు, ఇక్కడి నుంచి దోపిడీ చేయడానికి వస్తున్నటువంటి వలసలు, ఇక్కడికి వస్తున్నటువంటి మార్వాడీలు, బనియాలు, వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అన్ని సెక్షన్స్ని ఎలా డిస్టర్బ్ చేస్తున్నారు, ఎలా వీళ్ళందరూ ఉపాధి చెడగొడుతున్నారు, వీళ్ళందరినీ గుమాస్తాలుగా మార్చేస్తున్నారు, వ్యాపారాల నుంచి బేదఖలు చేసి, దీని మీద చర్చ జరగాలి. అంతే తప్ప భాష గురించి కాదు. ఇది భాష గొడవ డైవర్ట్ చేస్తున్నారు. ఆ డైవర్షన్ స్కీమ్లో భాగంగానే పవన్ కళ్యాణ్ లాంటోడు, నిర్మలా సీతారామన్ గారు నోరు చేసుకుని ఒక వివాదాన్ని రేపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది భాష గొడవ కాదండి,
ఓకే. సౌత్ బతకాలా వద్దా అనేది పరిస్థితి. ఇప్పుడు బానిసలు అయిపోవాలా, లేదు వీళ్ళు స్వతంత్ర పౌరులు అని చెప్పి ప్రకటించుకోవాలా, అఖండ అంటే మహారాష్ట్రతో కూడినటువంటి మహారాష్ట్రని కూడా కలుపుకొని సౌత్ విడిపోతే అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదు. అటువంటి ఒక నినాదం రేపు జేఏసీ ఫామ్ చేస్తున్నాడు ఆయన. ఆ జేఏసీలో అలాంటి అభిప్రాయం ఏదైనా వస్తే అది ఉపయోగకరంగా ఉంటుంది. దాని మీద యుద్ధం చేయగలిగితే కొంత కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ యుద్ధం జరగకుండా చేయాలని, ఈ యుద్ధం మొదలవటానికంటే ముందే ఆపేయాలని ఈ భాషా గొడవ రేపుతున్నారు. దానికి పవన్ కళ్యాణ్ని, నిర్మలా సీతారామన్ వీళ్ళిద్దరూ సౌతే. ఈ సౌత్ వాళ్ళతోనే సౌత్ వాళ్ళ కళ్ళు పొడిచేటువంటి ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఇది దారుణం. దీనికి చాలామంది మద్దతుగా మాట్లాడేస్తున్నారు. లోకేష్ మాట్లాడాడు, రేపు ఎల్లుండో చంద్రబాబు గారు సీరియస్గా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఒక ఆయన ఎవరో అన్నారు, అంటే లోకేష్ గారు త్రిభాషా విధానము వారు చెప్తున్నటువంటి దానికి మద్దతు, అదే సరైన విధానము అని చెప్పినప్పుడు కొంతమంది కామెంట్స్ పెట్టారు, ఒక్కసారి మీ తాతగారు నటించినటువంటి సినిమాలు వెనక్కి వెళ్ళి చూడండి మీరు, దానవేరు సూరకర్ణ కావచ్చు, లేకపోతే శ్రీరామ్ పట్టాభిషేకం కావచ్చు, ఒక్కసారి అవి చూసి ఆ తర్వాత మాట్లాడు బాబు అని చెప్పి కొంతమంది ట్వీట్లు చేశారు. ఆయన పట్టించుకున్నాడా లేదా అనేది పక్కన పెట్టేస్తే తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని గురించి సీరియస్గా ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇది భాష గొడవ కాదు అనే విషయం అందరికీ తెలుసు. భాష గొడవ కాదు, సౌత్ని క్యాప్చర్ చేయటానికి చేస్తున్నటువంటి ఒక జాతీయ పార్టీ ప్రయత్నాలకి కొమ్ము కాస్తున్నారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ అందుకు దానికి క్షమాపణ చెప్పాలి ముందు వాళ్ళు సౌత్కి. దక్షిణాది ప్రజలందరికీ ఒక దక్షిణాది పౌరుడిగా ఆయన క్షమాపణ చెప్పాలి. తమిళనాడులో అంతకాలం బతికినటువంటి ఒక సినిమా హీరోగా ఆయన సారీ చెప్పాలి. అంతే తప్ప ఇది హిందీ తమిళ గొడవ కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.